సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం ఉదయగిరి కొండకి అయితే ఎక్కబోతున్నాము. దూరం వచ్చాక ఇక్కడంతా ఫుల్ ఆఫ్ రోడింగ్ చేస్తూ పోవాలి బైక్లో. गाड़ी खराब होती है ఇక్కడ పైగా ఇంకా పార్క్ చేసి ఇంకా పైకి ఎక్కేద్దాం. ఏం ప్లేస్ ఫ్యూయల్ ఇది? ఇది పెద్ద మస్జిద్ పోవడానికి దారి అన్నమాట. ఇది ఎక్కిపోతే పెద్ద మస్జిద్ బ్రిటిష్ వాళ్ళు కట్టినవి మనకి చూడడానికి కనిపిస్తాయి. ఎంత హైట్ ఉంటుంది? 2 కిలోమీటర్ల పైనే ఉంటది. ఈ స్టెప్స్ అన్ని బ్రిటిష్ 1500 పైగానే ఉంటాయి స్టెప్స్. కొండకొచ్చే దారిలో కొంచెం దూరంలో చట్పట్ బి దర్గా కూడా ఉంది. क्या कर रहे यार, क्या कर रहे यार, खड़े आने पड़ेंगे. बीबी मेहरू ఇది బీబీ మెహరునిసా దర్గా. ఇక్కడికి వచ్చి చాలా మంది వంటలు కూడా చేసుకుంటారు. ఇంకా పైకి పోవాలా? ఇంకా పైకి పోవాలా? ఇక్కడ నుంచి కోనా వాటర్ వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ నుంచి కోనా వాటర్ కలెక్ట్ చేసుకుంటారు. పోయి వెళ్దాం. ఏముండవా? ఇంకెందుకైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఏంటది? పరిపాలించే వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. ఎక్కడ? ఉదయగిరిలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొట్టారు ఈ స్టెప్స్ అన్ని. ఇప్పటికి ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాం. పైన కోనా వాటర్ వచ్చే కాలువ ఉంది, చూపిస్తా పదండి. మునగడానికి ఉంటుందా నీళ్ళు? మునగడానికి ఉండదు. ఇక్కడ నుంచి కొంచెం 1 కిలోమీటర్ పోతే దారిలో సలాపాత్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఆడ బాగుంటది. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకుని పోదాం. ఇదే గాయస్ కోనా వాటర్. ఉదయగిరిలో ఉన్నందరూ ఇదే తాగుతారు. చూడండి గ్యాస్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూనే పోవాలి. దీని మీద నుంచి ఇలాగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే. మక్సూద్, ఇక్కడ ఏమేమి జంతువులు ఉంటాయి? ఎలుగుబంటి, నక్క, డియర్ లాంటి జంతువులు ఉంటాయి. డేంజరస్ జంతువులు అయితే ఉండవు అన్నమాట. ఎలుగుబంటి డేంజర్ కాదా? డేంజరే మరి. నువ్వు ఎప్పుడైనా ఎలుగుబంటిని చూసావా? అద్దంలో చూసుకున్నావా? అద్దంలో చూసుకున్నావా? ఈ వాటర్ అయితే ఎప్పుడు ఆగవు గాయస్, వస్తానే ఉంటాయి. ఎక్కడ నుంచి వస్తాయి ఈ వాటర్ అన్ని? ఈ వాటర్ అంతా పైన హిల్స్ లో స్టోర్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇక్కడ వాటర్ పోవడానికి ఒక చెక్ డ్యామ్ లాంటి కట్టారనమాట. వాటర్ అక్కడ నుంచి స్టోర్ అయ్యి రావడానికి చెక్ డ్యామ్ లాగా కట్టారు. దారి ఉంటే ఆఫ్ రోడ్ లా వెళ్ళాల. ఇంతకు ముందు ఇదంతా మునిగేవాళ్ళు. ఇప్పుడు వాడు అక్కడ లోపల నుంచి వెళ్ళి దీని నుంచి బయటికి వస్తాడంట.
చూద్దాం. చూడండి గాయస్, ఇప్పుడు నేను దీని కింద నుంచి అయితే పోతున్నాను. దీని కింద నుంచి అయితే పోతున్నాను. చూడండి గాయస్, దీని కింద నుంచి పోతున్నాను నేను. చూడండి గాయస్, దీని కింద చాలా బాగుంది గాయస్. చూడండి ఇప్పుడైతే కొంచెం బాగుందాం. చూడండి వెనకాల వ్యూ ఇది గాయస్, చాలా బాగుంది. చల్లగా ఉంది వాటర్. ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేసాం గాయస్. చూడండి బయటికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఆడ నుంచి వస్తున్నాయి వాటర్. ఇక్కడ దాకా వచ్చి తీసుకొని పోతారు గాయస్ వాటర్ మొత్తం. చూడండి గాయస్, ఇదంతా వాటర్ వస్తుంది. చూడండి మీరే, ఇది ఈ గోడలు చూడండి గాయస్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టించారు ఇవన్నీ. పైనుంచి రాళ్ళు దొరలకుండా ఉండడానికి గోడలు కట్టారు. ఇంకెంత దూరం చేయాలి? 200 meters ఉంటుంది ఈ నుంచి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇది అప్పటి మామిడి చెట్టు అన్నమాట. దీనికి కాయలు వేసినా మనం తినడానికి ఉండదు, ఎందుకంటే మంకీస్ తినేస్తాయి వాటిని. చూడండి గాయస్, ఎంత బాగుందో. వాటర్ క్లీన్ గా ఉంది చూడండి. ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు. చూడండి గాయస్, ఎంత బాగుందో. చూడండి గాయస్, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. చూడండి గాయస్, అక్కడ నుంచి రాళ్ళు తడిచి వాటర్ వస్తున్నాయి చిన్నగా. మనం చాలా కింద నుంచి వచ్చాం. ఇదంతా రెడ్ ఉంది గాయస్. రెడ్గా ఉంటే ఏమని? బ్లడ్ ఏమో. చూడండి గాయస్, ఇదంతా రెడ్ గా ఉంది. చూస్తా నేను. బ్లడ్ కాదు గాయస్, అది పాన్ పరాగ్ తిని ఎవరు ఊసారు. వాట్ ఇస్ ఫ్లిప్ గేమ్ పడలేదు గాయస్. ఎటు పోవాలి షోయల్? ఎటు దారి? అరే పైకి. చూడండి గాయస్, ఇక్కడ అందరూ నేమ్స్ అయితే రాసుకున్నారు. మేమేం తెచ్చుకోలేదు నేమ్స్ రాయడానికి. ఎవరేం రాద్దాం అనుకుంటున్నావు మక్సద్? నా నేమే. నేనేమో అంతే. నీ ఒక్కడేమో రాస్తావా అక్కడ? షోయల్ నువ్వు చెక్కుతా ఇక్కడ. ఇదిగోండి గాయస్, నా నేమైతే ఇక్కడ రాశాను. మళ్ళీ వచ్చినప్పుడు చూస్తా ఉంటుందో లేదో. నీ ఎవరు ఫ్యాన్ మక్సద్? ప్రభాస్. ఎవరా షోయల్? బాయ్ ఫ్యాన్ వా? బాయ్ ఫ్యాన్ వా అల్లు అర్జున్? గాయస్, అక్కడ హౌస్ లా ఉంది ఒకటి. ఇక్కడ ఏంటండి బొక్కలో పాములు ఉంటాయా? బుల్లెట్ మన వెళ్తున్నాడు. ఇట్లాంటి పాములు ఉండవు కదా, ఇంత పెద్ద బొక్కలు ఉన్నాయి. వద్దురా, కృష్ణదేవరాలు ఆత్మలు ఉంటాయి లోపల. కృష్ణదేవరాలు వాళ్ళు వెళ్ళే బాత్రూమ్లు అనుకుంటా. బ్రిటిష్ వాళ్ళ హయాంలోది. వాడు కష్టపడి పైకి వెళ్ళి ఎక్కాడు, కానీ ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు కూడా సగం అరిగిపోయాయి. చూడండి గాయస్, వీళ్ళు అయితే ఎక్కుతున్నారు. సుహేల్ చూడండి గాయస్, ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. చూడండి గాయస్, ఇది ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఓవర్ఫ్లో అయినప్పుడు. చూడండి గాయస్, చాలా బాగుంది వ్యూ.
చూడండి అక్కడికి గాయస్ మనం పోసింది వాటర్ ఫాల్స్ కోసం. కిందికి చూస్తే ఏమో కళ్ళు తిరుగుతున్నాయి గాయస్. కుజిలి పత్తలాగా చూడండి గాయస్, పోతాం ఇక్కడ. చూడండి గాయస్, మన సుయల్కి అయితే దురదాకు తగిలింది. ఎక్కడెక్కడ షోల్ చూపి, ఇక్కడ షోల్ చూపి. చూడండి గాయస్, ఇక్కడ అంతా నాకు కూడా ఎర్రంగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకబోతున్నాడు సుయల్. దూకితే సంగతులు దూకు షోల్, నేను చూసుకుంటా. లేను ఇటుకలు ఉన్నాయి ఇక్కడ నుంచి అంత కనిపిస్తున్నాయి. దీనిపైకి అయితే 2012లో ఎవడో రాశాడు. వాళ్ళేమో కాళేష్ అంటే ఎవరో కాళేషా గాయస్. నేనైతే ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాను. చూడండి గాయస్, ఏంటంత అట్లా ఉంది. ఏమో పోతుంది గాయస్. ఇది మంకీ కాదురా, రే ఏంట్రా నువ్వు, అక్కడ ఉంది చూడండి. సిటీస్ లో ఉంటది. చూడండి గాయస్, అది ఫారెస్ట్ స్క్వేరల్ అన్నమాట. చూడు ఎంత పెద్దది ఉందో. స్క్వేరల్ అయితే ఉడతా. చూడాలి, దీన్ని నువ్వు ఖండిస్తావా? ఖండించవా? వీడు టార్చర్లో వెళ్ళబోతున్నాడు. కానీ ఊడిపోద్ది. ఊడిపోవడం లేదు గాయస్. ఇది నేనైతే ఇప్పుడు ఊగబోతున్నాను. విరిగిపోతా అంతే సంగతులు. ఊడిపోతులే గాయస్. ఇది అయితే మీకోసం రిస్క్ అయితే చేస్తున్నా గాయస్. తిన్న ఇల్లు బొక్కలు పడతావు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇదైతే ఊగడం లేదు గాయస్. హిప్పోపోటమస్ స్పెల్లింగ్ చెప్పు. నాకు రాదు. హిప్పోపోటమస్ అని చెప్పు. హిప్పోపోటామస్. ఏంటి? హిప్పోపోటామస్. హెలికాప్టర్ అను. హెలికాప్టర్ కాదు, హెలికాప్టర్. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? ఉదయగిరి హోలీ ఏంజల్స్. రోజు హోలీ జరుపుతారా? నుంచి మీకు వాల్స్ కనిపిస్తున్నాయి. కోట పైన కృష్ణదేవరాయల కోట ఉంది. అక్కడికి వెళ్ళడానికి దారి తెలియదు. వీళ్ళు ఎక్కడికో తీసుకొచ్చారు. ఇక్కడే గాయస్ పైన వాటర్ స్టోర్ అయ్యి కొన వాటర్లో వస్తాయి గాయస్. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారా? వీళ్ళు లోపలికి గుంతలోకి తీసుకెళ్తున్నారు. రావాలి. చిన్నపిల్లలు అయితే తీసుకోరాబాకండి గాయస్, కిందే ఉంచండి. పెద్దలు చెప్పండి పైకి. మేము కూడా చిన్నపిల్లలు అవునా, మీకోసం అడ్వాన్స్ చేస్తున్నాం. ఏమో ఉంది గాయస్, ఇక్కడైతే ఏమో ఉంది గాయస్. రాజిలకమ్మ ప్రేమ పాట పాడుతుంది. ఎవరో మనుషులు మాట్లాడుతున్న సౌండ్ వస్తుంది. మనుషులు దయ్యాలు మనుషులు వస్తున్నారు. ఆదివాసులు ఉంటే మమ్మల్ని ఇక్కడే కట్టేస్తారు గాయస్. చూడండి గాయస్, ఏమో కుట్టింది సుహేల్ని. అందుకని గాయస్ నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా గాయస్, ముందు జాగ్రత్త. వచ్చిన దారి నుంచి కిందకు వచ్చేసాము. పైకి అయితే పోలేకపోయాము. దారి తెలియదు గాయస్ నాకు, లేకపోతే మీకు చూపించవల్ల. వీళ్ళకి దారి తెలియక ఎటో తీసుకెళ్ళారు. మనం పోవాల్సింది ఆ కొండ పైకి. ఇప్పుడైతే కాలువ రోడ్కి అయితే వచ్చేసాం.
ఆఫ్ రోడ్ అంతా అయిపోయింది. చూడండి గాయస్ వ్యూ ఎంత బాగుందో. చూడండి ఇప్పుడు ఒక కాలువ నుంచి పోవాలి గాయస్. వీడు ఉచ్చపోస్తున్నాడు. చూడండి గాయస్ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది, వ్యూ అయితే కనిపిస్తుంది. మేమైతే దగ్గరకు వచ్చేసాం గాయస్. స్టెప్స్ అయితే ఎండ్ అవుతాయి కొంచెం దగ్గరలో. చూడండి గాయస్ అక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము వచ్చాము, కొండపై ఎక్కొచ్చాము. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాం మేము. అక్కడ గాయస్ ఇక్కడ దాకా అయితే పోస్తున్నాం. చూడండి గాయస్ అయితే మేమైతే వెళ్తున్నాం. ఇసిరేరా షేల్. చూడండి గాయస్ చెట్ల కొండ బయటికి ఇసిరేసాడు. ఇప్పుడు దొరుకుద్దో లేవో గాయస్ ఆ చెప్పు. ఓకే ఎలా పరిగెత్తావు? వాటర్ ఫాల్స్ అయితే వెళ్దాం. షేల్ మళ్ళీ పరిగెత్తు షేల్. మళ్ళీ పరిగెత్తే ఆగడు. ఇంకా ఇప్పుడైతే వెళ్దాం మన వాటర్ ఫాల్స్ కి. ఇక్కడైతే ఆగలేకైతే పోతున్నాం. గాయస్ మేము ఎప్పుడైతే వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చర్చ్ కూడా ఉంది. గాయస్ ఇదే కృష్ణం ఉంది. అప్పట్లో కట్టించింది కానీ కొంచెం మోడిఫికేషన్ చేసేది. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది ఇక్కడ వాళ్ళు కట్టించారు. వల్లభరాయ ఉదయలక్ష్మి అంట, ఉదయలక్ష్మి. చూడండి గాయ్స్ లోపలికి అయితే వెళ్ళలేం. చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనిపిస్తుందా. ఇదంతా అప్పుడు కట్టించారు, ఇప్పుడు ఇది కొత్తగా కట్టించారు అన్నమాట. చూడండి గాయ్స్, చూడండి ఇక్కడ పేరు కూడా ఉంది. చూడండి గాయ్స్ అక్కడైతే దారి ఉంది, చూడండి కనిపిస్తుందా. చూడండి గాయ్స్ అక్కడి నుంచి పోవాలా పైకి మనం. చూడండి గాయ్స్ ఇక్కడ నుంచి. చూడండి గాయ్స్ సుఖాలు అయితే ఇప్పుడు జారీ వస్తుండు.
ఫ్యాన్ చినిగిపోతుందేమో చూడండి. చూడండి గాయ్స్, ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి, కొంచెం లోపల దాకా అయితే పోతుంది. ఇక్కడైతే రాళ్ళు అయితే పొగలు పడుతుంది గాయ్స్. ఇది గాయ్స్ దారి చూడండి. మనం గాయ్స్ ఇక్కడైతే వచ్చాం మనం. ఇక్కడ నుంచి అయితే వస్తాయి, వాటర్ వస్తుంటాయి. ఇప్పుడైతే తగ్గిపోయాయి వాటర్, ఎక్కువ రావడం లేదు. ఇక్కడ దాకా వచ్చేది దాకా వచ్చేది వాటర్ ఇప్పుడైతే తగ్గిపోయాయి. చూడండి, ఇందులో ట్యాట్ పోల్స్ ఉన్నాయి. చూడండి ట్యాట్ పోల్స్. చూడండి గాయ్స్, ఇప్పుడు మనం కాలువ నుంచి అయితే పోవాలి గాయ్స్ వాటర్ ఫాల్స్ కి. చూడండి గాయ్స్, చూడండి గాయ్స్, ఇక్కడ ఎక్కువ వాటర్ వస్తే ఈ పైప్ నుంచి కూడా వెళ్తుంటాయి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇక్కడైతే వాటర్ లేవు. ఇక్కడైతే రాళ్ళు అయితే కొడుతున్నారు, పగలు కొడుతున్నారు. చల్లగా ఉంటాయి గాయ్స్ వాటర్. గాయ్స్, మన సుహేల్ వెళ్ళిపోతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎట్లున్నాయి రాక్స్ అన్నీ, దగ్గరికి అయితే వచ్చేసాం. ఉత్సాహంగా ఉంది. ఇక్కడైతే వంటలన్నీ కొందరు మనుషులు మునుగుతున్నారు. ఇక్కడైతే అన్నం అయితే చేసుకున్నారు కొంతమంది. చూడండి గాయ్స్, ఇక్కడ బాగుంది. ఇటు పోవాలి, ఇటు. చూడండి గాయ్స్, ఇక్కడ నుంచి కాలువలో నీళ్ళ నుంచి అయితే వస్తాయి. మనం ఇక్కడ నుంచి పోవాలి. అందులో వాటర్ ఉన్నాయి చూడండి. కొందరు అయితే మునుగుతున్నారు. చూడండి हाँ जंप कर खुद हाथी. और भाई बाहर है. चल गाना गा जल्दी गा रे. मैं गाता हूँ, तू बोल रहे. लगा रे शेल लगा बाहर का हाँ बाहर का कहाँ लगा. अरे मैं इतना बार खोदा, तुम लगा नहीं तो रे पता लग गया. आप और रखो है ठीक वहाँ को ऐसा बनना है तो मसीहा कूदो सीधा कूदते हैं. लगे तो मछली मिर्ची
చూడండి గాయ్స్, కొత్త పద్ధతి అన్నమాట స్విమ్మింగ్ చేసే పద్ధతి. చూడండి గాయ్స్, కాళ్ళు కూడా పైన ఉన్నాయి చూడండి. చూడండి గాయ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి గాయ్స్. చూడండి గాయ్స్, ఇప్పుడు నేను కింద అయితే పడను. చూడండి గాయ్స్, ఇది కొత్త టైప్ స్విమ్మింగ్. చూడండి కింద అయితే ఇక్కడ పైపు ఉందన్నమాట. చూడండి గాయ్స్, ఇది కొత్త రకమైన స్విమ్మింగ్. తంతులు అన్నమాట, కాలిట పెట్టాను తంతు, నేను వెనకాలిపోతాను. చూడండి గాయ్స్, నేను ఇప్పుడైతే ఇక్కడ నిలబడ్డాను. చూడండి గాయ్స్, మళ్ళీ వెళ్తా. తగిలింది కానీ చెప్పుకోవడం లేదు బయటికి. ముఖం చూస్తే అర్థమవుతుంది తగిలిందని. మ్యాజిక్ మ్యాన్ ని ఇక్కడితో మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది.